నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శిరీష. భారత్లోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటీవల జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అంతా అంబానీ కుటుంబం సంపద, రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎక్కువ వాటా ఎవరికి ఉంది, వాటి డీటెయిల్స్ పై అయితే ఆరా తీశారు. అయితే రిలయన్స్లో ఎక్కువ వాటా ఎవరికి ఉందో మీకైతే తెలుసా? రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలోనే మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అన్న సంగతి తెలిసిందే. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు 20 లక్షల కోట్లకు పైనే ఉంది. భారత్లో ఈ మార్కు దాటిన ఏకైక కంపెనీ ఇదే కావటం విశేషం. ఇక భారత్లోని అత్యంత కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీనే అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన సంపద ప్రస్తుతం బ్లూంబెర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం $113 బిలియన్ ఉండగా ఆయన రిచ్ లిస్ట్ లో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. భారత కరెన్సీలో ఈ విలువ 9.3 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. అయినప్పటికీ రిలయన్స్ కంపెనీలో అంబానీ అతిపెద్ద వాటాదారుగా లేకపోవటం గమనార్హమని చెప్పుకోవాలి. రిలయన్స్ లో ముఖేష్ అంబానీ తల్లి, కుటుంబ పెద్ద కోకిలాబెన్ కు ఎక్కువ వాటా ఉంది. డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ లో కోకిలాబెన్ యాక్టివ్ గా ఏముండకపోయినప్పటికీ ఆమె పేరుపై ఎక్కువ వాటా ఉంది. మొత్తం ఈమెకు 1.57 కోట్ల షేర్లున్నాయి. ఇది కంపెనీలోని 0.24% వాటాకు సమానం. దీనికి భిన్నంగా ముఖేష్ అంబానీ సంతానం పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీ సహా చిన్న కుమారుడు అనంత్ అంబానీకి తలో 80.52 లక్షల షేర్లున్నాయట. ముఖేష్ అంబానీకి కూడా సొంతంగా ఇన్నే షేర్లు ఉన్నట్లయితే తెలిసిందే. అంటే కోకిలాబెన్ అంబానీ వాటా కంటే వీరికి తక్కువ వాటానే ఉంది. ఇది కంపెనీలోని 0.12% వాటాకు సమానం. ముఖేష్ అంబానీ అతని ప్రైవేట్ సంస్థల వాటా రిలయన్స్ లో 2019 సెప్టెంబర్ వరకు చూస్తే 48.87% వాటాగా ఉంది. అయితే ఇది ప్రమోటర్ల గ్రూప్ కిందికి వస్తుంది. ఇక రిలయన్స్ ప్రమోటర్ గ్రూప్ అంబానీ ఫ్యామిలీ మొత్తం కలిపి 50.39% వాటా కలిగి ఉండగా మిగతా 49.61% వాటా పబ్లిక్ షేర్ హోల్డర్ల దగ్గర ఉంది. కోకిలాబెన్ అంబానీ అత్యంత సాధారణ జీవనం గడుపుతూ ఉంటారు. వ్యాపార కార్యకలాపాల్లో పెద్దగా పాల్పంచుకోరు. అయితే కుటుంబానికి మాత్రం ఎప్పుడూ మద్దతిస్తూ తన ఆలోచనల్ని పంచుకుంటూ ఉంటారనైతే తెలుస్తోంది. ఇక ఈమె నికర సంపద విషయానికి వస్తే పూర్తిగా స్పష్టత లేకపోయినప్పటికీ 18,000 కోట్ల వరకు ఉంటుందనైతే అంచనా. అంబానీ పిల్లలు ఇప్పుడు 3 వేర్వేరు విభాగాల బాధ్యతల్లో ఉన్నారు. ఆకాష్ టెలికాం సర్వీసెస్ కంపెనీ జియో, ఇషా రిలయన్స్ రీటైల్ బాధ్యతలు చూస్తూ ఉండగా అనంత్ అంబానీ రిలయన్స్ ఎనర్జీ కంపెనీలో కొనసాగుతున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.